హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్ రాజ్ కుమార్, ఆర్సీ లైసెన్స్డ్ చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ సైకాలజిస్ట్. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అది మేబీ అంత వైరల్ అయ్యే టాపిక్ కాదు కానీ బట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇదేంటంటే ఫ్యామిలీస్లో ఉన్న డిసబిలిటీస్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఏ ఫ్యామిలీలో అయితే ఈ న్యూరో డెవలప్మెంటల్ కండిషన్స్ ఉన్న పిల్లలు ఉన్నారో, అంటే ఆటిజం ఉన్న పిల్లలు, ఏడిహెచ్డి, లెర్నింగ్ డిసబిలిటీసు, ఇంటలెక్చువల్ డిసబిలిటీ, సెరిబ్రల్ పల్సీ, మల్టిపుల్ డిసబిలిటీస్, ఇలాంటి కండిషన్లు ఉన్న పిల్లలు వాళ్ళు డెవలప్మెంట్ కోసం అని చెప్పి పేరెంట్స్ థెరపీ సెంటర్కి తీసుకొస్తారు. నిజానికి పేరెంట్స్ కూడా ఏం చేయాలో తెలియదు. ఏంటి ఆ పిల్లడి పరిస్థితి ఏంటి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని కలవాలో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదో సెంటర్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేసి ఇలా మీ బాబుకి ఆటిజం ఉంది, ఏడిహెచ్డి ఉంది, లెర్నింగ్ డిసబిలిటీస్ ఉంది అని పలానా విషయం చెప్పినప్పుడు కూడా మదర్ ఫాదర్ ఇద్దరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ యాక్సెప్ట్ చేయకపోగా బ్లేమ్ మాత్రం ఒక మదర్ మీదకి వస్తుంది. అంటే నీ వల్లే అని ఒకళ్ళు, నువ్వు వచ్చిన కాడ నుంచే మాకు ఈ సమస్యలు అని ఒకళ్ళు, ఇంకో పక్క మదర్గా తను అన్నీ భరించుకుంటూ థెరపీ సెంటర్లు తిప్పుతూ, నిజంగా 2-3 సంవత్సరాలు 6 సంవత్సరాలు తిప్పుతూనే ఉంటారు. వాళ్ళు పడే సఫర్ అనేది ఎవరికి అర్థం కాదు. థెరపిస్టులుగా, సైకాలజిస్టులుగా మేము ఉన్నాం కాబట్టి, నేను ఈ ఫీల్డ్లో ఒక 6 years నుంచి ఉన్నాను. థెరపిస్ట్గా ఉన్నాను, ఇప్పుడు సైకాలజిస్ట్గా ఉన్నాను. ఈ ఈ ప్రాసెస్ అంతలో కూడా నేను గమనించింది ఏంటంటే, ఒక మదర్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. అంటే ఫాదర్ సఫర్ అవ్వట్లేదని కాదు, అయితే మదర్ అవుతున్నారు, లేకపోతే ఫాదర్ అవుతున్నారు. కానీ ఇది ఎలాంటి కండిషన్ అంటే, మీ పిల్లల్లో ఆటిజం కానీ ఈ న్యూరో డెవలప్మెంటల్ డిసార్డర్స్ ఏదైనా ఉంటే కంపల్సరీ అవి మీతోనే ఉంటాయి, మీతో లాంగ్ టర్మ్ ఉంటాయి. అంటే ఏంటంటే, మీతో ఒక పిల్లోడు ఉన్నట్టే మీలో ఆ డిసబిలిటీ అనేది ఉండిద్ది, మీతో పాటే ఉండిద్ది. దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి తర్వాత థెరపీ సెంటర్కి వెళ్ళి ప్రొఫెషనల్ సపోర్ట్ తీసుకొని దానికి తగినట్టు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయించుకోవాలి. మదర్కి ఎంత మోటివేషన్ అని ఉండదు చెప్పండి. తీసుకురావాలి, అందరు చెప్పి థెరపిస్టులు చెప్పేదంతా వినాలి. దానికి తోడు పిల్లడు కోఆపరేట్ చేయడు, ఇంటికి వెళ్ళిన తర్వాత చేయడానికి కోఆపరేట్ చేయడు. మరి ఇంకా తనొక్కితే సఫర్ అవ్వాలా, లేకపోతే ఫాదర్ తీస్తే ఫాదరే తెస్తారు, ఫాదర్ మాత్రం సఫర్ అవ్వాలా? ఇదేంటంటే మదర్ ఫాదర్ ఇద్దరు కలిసి పిల్లవాడి లైఫ్ లాంగ్ ఉండే కండిషన్ కాబట్టి, వాడికి కావాల్సిన ఏడియల్ స్కిల్స్ అవ్వచ్చు, స్పీచ్ సపోర్ట్ అవ్వచ్చు, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అవ్వచ్చు, ప్లే స్కిల్స్ అవ్వచ్చు, మోటార్ డెవలప్మెంట్ అవ్వచ్చు, సెన్సరీ డెవలప్మెంట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఇంటి దగ్గర మీరు నేర్పించుకోవాలి. డబ్బులు ఇచ్చేంలే, ఆమె చూసుకునిద్ది అని అనుకుంటే అవ్వదు. మీకు తెలియకుండానే ఫ్యామిలీ అనేది డిస్టర్బ్ అయిపోయింది. ఎలా చెప్పమంటే, ఫ్యామిలీ అనేది ఒక సిస్టమ్గా చూడాలి మనం. ఎలా అంటే ఒక బాడీ అనుకుందాం, ఇది ఒక బాడీ. ఈ బాడీలో ఈ హ్యాండ్కి కానీ, కన్నుకి కానీ, గుండెకి కానీ ఎక్కడన్నా ఒక పార్ట్ అనేది డ్యామేజ్ అయింది అంటే ఫుల్ బాడీ అనేది పెయిన్ అనేది అనుభవించిద్ది. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అన్ని రకాల టెస్టులు చేస్తారు. ఆ పెయిన్ అనేది ఆ పార్ట్ని ఒక్కదాన్ని బెడ్ మీద ఉంచరు, ఫుల్ బాడీని బెడ్ మీద చెక్ చేసి దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటిది ఇది కూడా. అంటే పిల్లడికి కావాల్సిన డెవలప్మెంట్ అనేది ప్రతి తల్లిదండ్రులు కూడా ఇద్దరు కలిసి నేర్పించుకోవాలి. దీనికన్నా ముఖ్యంగా ఏంటంటే, పిల్లవాడు బాగుండాలి, వాళ్ళ లైఫ్ సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులుగా మీరు చేయాల్సింది ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి ఒకవేళ మదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంటే, అంటే థెరపీస్కి తీసుకెళ్ళడానికి అవ్వచ్చు, లేకపోతే వాడిని ఆడించడానికి అవ్వచ్చు, వాడి డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నప్పుడు ఫాదర్స్గా మీరు అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం. అంటే వాళ్ళని అర్థం చేసుకొని ఆ ఫ్యామిలీలో ఉండాల్సిన హార్మోనీ అనేది మిస్ అయిపోతుంది. పిల్లవాడికి బాగోపోతే చాలిక, పాపకు బాగోపోతే చాలిక, ఇక తన డిస్క్రిమినేషన్ అనమాట, ఎక్కువ రిజెక్షన్ లేకపోతే వెలివేసిన తత్వం ఎక్కువైపోయింది ఫ్యామిలీస్లో. దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక సిస్టమిక్గా చేయాల్సిన పని. థెరపీస్కి వచ్చినంత మాత్రం భాగ్యం అయిపోరు. మీరు ఇంటి దగ్గర కూడా తల్లి ఒక అరగంట స్పీచ్ సపోర్టు, ఫాదర్ ఒక సెన్సరీ ఇష్యూస్ మీద, లేకపోతే మళ్ళీ మదర్ ప్లే మీద, ఇట్లా ఒక్కొక్కటి తీసుకొని థెరపిస్టులు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అవుతూ ఆ టెక్నిక్స్ యూజ్ చేస్తూ పిల్లల లైఫ్లు బాగు చేసుకోండి. పూర్తిగా బాగైపోతారని నేను అన్నాను, కానీ మీతోనే ఉంటాడు కాబట్టి ఆ పిల్లోడు ఆ కండిషను కలిసికట్టుగా వర్క్ చేసుకోండి. దీని ద్వారా భార్య భర్తను లాస్ అవుతున్నారు, భర్త భార్యను లాస్ అవుతుంది, టోటల్గా సిస్టమ్ అనేది కొలాప్స్ అవుతుంది. సో మై హంబుల్ రిక్వెస్ట్, నేను ఒక పిల్లల కోసమే పనిచేసేవాడిని కాదు, సిస్టమ్స్ కోసం పనిచేసేవాడిని. నేను ఒక ఫ్యామిలీ అది సిస్టమ్గా నేను చూస్తాను. సో డ్యామేజ్ అనేది ప్రతి ఒక్కరు పిల్లల్లోనే చూస్తారు, బట్ దాన్ని అలా చూడకూడదు. ఫ్యామిలీ బాగుండాలి, మదర్ ఫాదర్ బాగుండాలి, వాళ్ళ సపోర్ట్తోనే
ఇక చైల్డ్ని బాగు చేసుకోవాలి. సో ట్రై టు అండర్స్టాండ్. థ్యాంక్ యూ.